చేసినా రారండి. ఒకసారి అంటే ఏదో ఇచ్చారు, నమ్మిచ్చాడు, అట్లా చేశారు. ఈసారి ఎందుకు వస్తారు? ఒకసారి చూసిన తర్వాత ఎందుకు చేస్తారు? ఇప్పుడు ఆయనకి చాలా తేడా ఉంటుంది. ఈయనేంటంటే ఆలోచించి చేస్తాడు, ఆయనకి ఆలోచన ఉండదు. బాగాలేదు. ఆయన మాకు ఏం చేయలేదు, మాకేం అందించలేదు. అంటే ఈయన అన్నీ అందిస్తున్నాడు, మమ్మల్ని అజగట్టుకుంటున్నాడు కాబట్టి ఇదే కావాలనుకుంటున్నాను. జనాలకు మంచి చేసేవాళ్ళే కావాలనుకుంటారు, కానీ మంచి చేయని వాళ్ళు కావాలనుకోరుగా. మాకు ఇది మంచి అనిపించింది. నా వరకు అయితే నేను ఇది మంచి అనుకుంటున్నాను. అమ్మా నమస్తే, మీ పేరమ్మా? గంగా భవాని అండి. భవాని గారు ఏం చేస్తారు? కొట్టుందండి, టమాటా కొట్టుంది. ఏంటమ్మా కూటమి ప్రభుత్వం వచ్చి అసలు ఎలా ఉంది? ఒక మహిళగా ఈ ప్రభుత్వం మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? మాకైతే బాగానే ఉందండి. మాకైతే మా ఎమ్మెల్యే గారు మాకు బాగా చేస్తున్నారు. అంటే ఏ పరంగా బాగుందో? పథకాల పరంగానా, డెవలప్మెంట్ పరంగానా, అసలు ఏం చేస్తున్నారు అసలు? అంటే పథకాలు లేవు కానివ్వండి, పథకాలు వచ్చేవాళ్ళు కొత్తనే. మాకైతే పథకం లేదు కాబట్టి మాకు బతుకు తెరువు చూపించాడు. మాలాంటి వాళ్ళకి బతుకు తెరువు అన్నది చూపించాడు. బాగానే ఉంది మాకు. మరి గతంలో ఎలా ఉండేదమ్మా? మరి గతంలో ఏం లేవండి, ఎట్లాంటివి ఏమి లేవు అసలు. ఇంట్లో బాగా 5 సంవత్సరాల్లో బాగా ఇబ్బంది పడ్డాం. ఇప్పుడైతే బాగానే ఉంది. ఫ్రీ బస్సులు వచ్చినాయి, కూరగాయల కొట్టు, ఇవన్నీ ఇప్పుడు ఆయన చేసే అన్నీ కూడా ఇంటికి వచ్చి ఎవరికైనా బాగోపోతే కూడా ఎమ్మెల్యే గారు ఇంటికి వచ్చి అజకట్టుకుని కొంతమంది జనాలకి రూపాయి కావాలంటే రూపాయి పరంగా అందిస్తున్నాడు, ఏదన్నా కావాలంటే అది కూడా అందిస్తున్నాడు ఆయన అయితే ఎమ్మెల్యే గారు. అంటే మరొక పక్కన గత పాలకులేమో మా ప్రభుత్వంలోనే ప్రజలకు మంచి చేసిన ప్రభుత్వం ఏదంటే వైసీపీ ప్రభుత్వం, మహిళలకు పెద్ద పెట్టేసిన ప్రభుత్వం ఏదంటే వైసీపీ ప్రభుత్వం అంటున్నారు. మరి ఏంటి మీరేమేంటి విరుద్ధంగా మాట్లాడుతున్నారేంటి? ఇరుద్ధం అంటే ఆయన నాకు శత్రువు కాదు, ఈయన నాకు శత్రువు కాదండి, ఇద్దరు ఒకటే. ఎందుకనంటే చేసి మంచి చెప్పాలి అంతవరకే. ఇప్పుడు ఆయన వల్ల మాట్లాడామనుకో ఆయన మనకేమవడు, ఈయన వల్ల మాట్లాడితే ఈయన మనకేమవడు. కాదంటే మంచి మాత్రం జరిగింది మాత్రం చెప్పాలి ఏదైనా. ఇప్పుడు కొంతమంది ఏంటంటే కావాలని చెప్తారు, కొంతమంది గట్టిగా చెప్తారు. అది మరి పక్కన ఎమ్మెల్యేల పనితీరు కూడా బాగాట్లేదు, ప్రజలను కూడా పట్టించుకోవట్లేదు అని చెప్పి అంటున్నారు. మీ నియోజకవర్గ ఎమ్మెల్యే గారి పరిస్థితి ఏంటి అసలు? ఆయన అసలు బాగానే పట్టించుకుంటున్నాడు. ఆయన అక్కడికక్కడ వెళ్ళి అన్నీ అజగట్టుకొని చూసి పట్టించుకుంటున్నాడు, బాగా చేస్తున్నాడు. ఆయన వల్ల అయితే మాకు అసలు ఇబ్బంది లేదు. జనాలకి, మాకని కాదు జనాలకి ఇబ్బంది లేదు, బాగా చూసుకుంటున్నాడు. అన్నీ ఎక్కడికక్కడికి ఏది కావాలంటే అది అందిస్తున్నాడు. మీరు ఈ మార్కెట్ రావాలంటే ఎంత దూరం నుంచి రావాలి? మా తాడిగడప అండి. మరి ఫ్రీ బస్సు ఎక్కుతున్నారా? నాకు తాడిగడప అంటే బస్సులు ఉండవు కాబట్టి మామూలుగా బయటకి ఎక్కడికి వెళ్ళాలంటే ఫ్రీ బస్సే ఎక్కుతాం. అంటే ఆ పథకం మీకు ఉపయోగమేనా? ఉపయోగమే. మరి మరో పథకం గ్యాస్ ఫ్రీ అన్నారు, మరి ఆ పథకాలు పడుతున్నాయి? గ్యాస్ బండ్ ఫ్రీ ఇస్తున్నారా? అయితే మాకు ఇంత మట్టికి పడలేదండి, గ్యాస్ ఇంత మట్టికి పడలేదు. కొంతమందికి పడుతున్నాయి అంటున్నారు, మాకైతే లేదు. మరి ఏదైతే మొన్న గవర్నమెంట్ స్కూల్స్ 10వ తరగతి ఉత్తీర్ణ శాతం పెరిగింది అన్నారు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? గతంలో ఎప్పుడన్నా అలాంటి రిజల్ట్ ఎప్పుడన్నా చూసారా మీరు? చూడలేదు మరి అవి అయితే మనకు అంటే మా పిల్లలు ఎప్పుడూ లేని విధంగా గవర్నమెంట్ స్కూల్స్ కూడా టీవీలో యాడ్స్ కానీ పేపర్లో యాడ్స్ రూపంలో చూస్తున్నాం. మరి గవర్నమెంట్ స్కూల్ అంటే అండి కొంతమంది ఇప్పుడు డబ్బు ఉండే వాళ్ళు ఒక 50 మంది ఉన్నారు అనుకోండి, డబ్బు లేని వాళ్ళు 100 మంది ఉన్నారు. మరి వాళ్ళకి ఉపయోగపడుతుందిగా. ఇప్పుడు వాళ్ళు డబ్బు పెట్టి చదివించుకోవాలంటే వాళ్ళ వల్ల కాదు. పిల్లలు బాగా చదువుకోవాలి, వాళ్ళ భవిష్యత్తు బాగోవాలని మంచి పనిగా ఆయన ఇచ్చేసాడు. అది తప్పు ఏం లేదు కదా, బాగానే ఉంటుంది అది. అది మళ్ళీ ఏ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారమ్మా మీరు? మేమైతే ఇదే కోరుకుంటున్నాం. ఎందుకని ఇదే ప్రభుత్వాన్ని ఎందుకు కోరుకుంటున్నారు? బాగుంది కాబట్టి ఇదే కోరుకుంటున్నాను. అంటే గత ప్రభుత్వం బాగాలేదు. ఎందుకని? ఆయన మాకు ఏం చేయలేదు, మాకేం అందించలేదు. అంటే ఈయన అన్నీ అందిస్తున్నాడు, మమ్మల్ని అజగట్టుకుంటున్నాడు కాబట్టి ఇదే కావాలనుకుంటున్నాను. జనాలకు మంచి చేసేవాళ్ళే కావాలనుకుంటారు, కానీ మంచి చేయని వాళ్ళు కావాలనుకోరుగా. మాకు ఇది మంచి అనిపించింది. నా వరకు అయితే నేను ఇది మంచి అనుకుంటున్నాను. అంటే ఒక పక్కనేమో సామాన్యులకు మంచి చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం, రైతులను ఆదుకున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అంటున్నారు. మీరేంటి అసలు మాకేం చేయలేదు, సామాన్యులు పట్టించుకోవట్లేదు అని చెప్పి అంటున్నారు, ఎందుకని? గిట్టినోళ్ళు 100 మాటలు చేస్తారండి, అవన్నీ బురచలుతున్నాయి, ఇవన్నీ ఉట్టిదాయండి. మీ కళ్ళకి ఎదురుగానే చాలా మందిని చూపిస్తున్నారు కూడా. ఇప్పుడు నిన్నగాక మొన్న ఏదో యాక్సిడెంట్ అయింది, ఆయన అసలు వెళ్ళాల్సిన అంత అవసరం ఏముంది? ఆయనే వెళ్ళి బండి ఎక్కించి హాస్పిటల్లో జాయిన్ చేసి మాట్లాడొచ్చాడు. అవి మంచిగా. ఇప్పుడు లేని వాళ్ళు ఉన్నారు, కుంటోళ్ళు ఉంటారు, వాళ్ళకి బళ్ళు ఇస్తున్నారు. మరి బేరం చేసుకోవాలంటే వాళ్ళకి బళ్ళు ఇస్తున్నారు, నడవలేని వాళ్ళకేమో కుర్చీలు ఇస్తున్నారు. ఇవన్నీ మంచిగా కదా. అంటే అమ్మా ఇక్కడ ముఖ్యంగా ఐటీ శాఖ మంత్రిగా లోకేష్ గారు పనిచేస్తున్నారు. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రాష్ట్రానికి కంపెనీస్ తీసుకొస్తామని చెప్పి కూటమి నాయకులు అంటున్నారు. మరో పక్కన వైసీపీ నాయకులు మా వల్లే కంపెనీస్ వచ్చినాయి, కూటమి నాయకులు గొప్పలు చెప్పుకుంటారని చెప్పి అంటున్నారు కదా, ఏంటమ్మా దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? మరి ఇది నిజమే కదండి. ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత కంపెనీలు తీసుకొచ్చారు, అంతకైతే నేను తీసుకురాలేదు కదా. అంతకైతే ఎంతమంది ఇబ్బందులు పడ్డారు, ఉద్యోగాలు అన్నారు, అయ్యన్నారు ఏం చేయలేదు. మరి ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత కంపెనీలు తీసుకొచ్చాడు, జాబులు ఇప్పిస్తున్నాడు.
అందరూ ఆయన మీద బాగానే బతుకుతున్నారుగా. గతంలో ఎలాంటి కంపెనీ తీసుకొచ్చారమ్మా మరి? ఏం కంపెనీలు తీసుకురాలేదు, అన్నీ ఉట్టిదేను. ఏం తీసుకురాలే. తీసుకొస్తాం అన్నారు, ఏం తీసుకురాలే. మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తా అంటున్నారు, మరి మహిళలే పెద్ద పెట్టేసి గెలిపిస్తా అంటున్నారు, ఏంటి మా మహిళగా దానికి? ఏమి చేసినా రారండి. ఒకసారి అంటే ఏదో ఇచ్చారు, నమ్మిచ్చాడు, అట్లా చేశారు. ఈసారి ఎందుకు వస్తారు? ఒకసారి చూసిన తర్వాత ఎందుకు చేస్తారు? ఇప్పుడు ఆయనకి చాలా తేడా ఉంటుంది. ఈయన ఏంటంటే ఆలోచించి చేస్తాడు, ఆయనకి ఆలోచన ఉండదు. అది ఏదో గెలిచామన్నట్టుగా ఉంటుంది. ప్రజల వల్ల ఏమి చేయడు. ఈయనకంటే కొంచెం ఆలోచన ఉంది కాబట్టి ప్రజల్ని ఎలా చూసుకోవాలన్న ఇది ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు కంపల్సరిగా ఉంటుంది. ఆయనకి చాలా తేడా ఉంటుంది. అందుకని ఈయనే గెలిపిస్తారు నాకు తెలిసి. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నో హామీలు ఇచ్చారు, మహిళలకు కానీ, పెద్దలకు కానీ, వృద్ధులకు కానీ. అంటే మహిళలకైతేనేమో పూర్తిగా మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఓట్లు అడిగి వస్తానని చెప్పి అన్నారు. మరి ఏంటమ్మా దాని మీద? అదేనండి, ఆయన ఏం చేయలేదు. ఇస్తానని హామీలు ఇచ్చాడు, హామీలతోనే ఉండిపోయింది. ఈయన హామీలు ఇచ్చాడు, ఈయన చేశాడు. అంతే. అందుకని ఆయనకి అదే తేడా అంటున్నాను నేను. అన్న నమస్తే, మీ పేరు? కృష్ణ అండి, వెంకటకృష్ణ. అన్న ఇదే రైతు బజార్ కూరగాయలు. ఏంటన్నా ఓవరాల్గా పనితీరండి కూటమి ప్రభుత్వాలు? బాగానే ఉందమ్మా. మామూలుగా వ్యాపార పరంగా బాగుంది, శుభ్రంగా చేసే పనులు బాగున్నాయి, శుభ్రంగా ఉంది. అంటే ఒక పక్కన ప్రజలను పట్టించుకోవట్లేదు చంద్రబాబు, జలసాలు చేస్తున్నారని చెప్పి అంటున్నారు. సూపర్గా ఉన్నాయి. ఆయన జలసాలు చేసేవాడు అయితే ఎప్పుడూ పోయేది. 75 సంవత్సరాల్లో కూడా ఇంత సేకరి చేస్తున్నాయంటే ఆయనే గొప్ప. మరి గతంలో ఎలా ఉండేదన్న? గతంలో వేస్ట్. ఎందుకని? కొట్లాట్లు అన్నీ ఉండేవి. ఇప్పుడు ఏమో లేవు. చక్కగా సరదాగా ఎవడ పని ఆడు చేసుకుంటున్నాడు, ఎవడ బతుకాడు బతుకుతున్నాడు. మరి పక్కన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గూగుల్ కానీ, టీచర్స్ కానీ, కాగ్నిజెంట్ కానీ, నిన్న రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ కానీ, నెల్లూరులో క్యారియర్ ఏసీ కంపెనీ కానీ తీసుకొచ్చని చెప్పి అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? వాస్తవం లేదండి. బాబు గారు వచ్చినాక ఇవన్నీ తీసుకొచ్చారు. గతంలో వేస్ట్. అవన్నీ తీసుకొచ్చి ఇవన్నీ పోయినాయి, వెనక్కిపోయినాయి, ఇప్పుడు మళ్ళీ వచ్చింది. అంటే అసలు కూటమి ప్రభుత్వం నాయకుల వల్ల ఈ మొత్తం వెనక్కి వెళ్ళిపోతుంది, మేము తీసుకొచ్చారు గొప్పలు చెప్పుకుంటున్నారని చెప్పి అంటున్నారు. మరి అది వేస్ట్ అండి. అవన్నీ వేస్ట్, అవన్నీ అబద్ధాలే. సరే, మరి నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరు గెలుస్తారనుకోవచ్చు మీ అభిప్రాయం? ఈయన చంద్రబాబు గారు గెలుస్తారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు గెలిపించుకోవాలనుకుంటున్నారు? అసలు తెలిసిన వాళ్ళు అయితే పనితీరు బాగుంది, బాగుండే వాళ్ళు వేస్తారు. గతంలో ఏం బాగాల. సార్ నమస్తే, మీ పేరండి? నమస్తే, షేక్ గౌస్ అండి నా పేరు. సార్ ఏం చేస్తారు? ప్రస్తుతం ఏం చేయట్లేదండి. ఇప్పుడు నేను మామూలుగా ఏం చేసేవారు? ఇంతకుముందు వెల్డింగ్ వర్క్ అండి. సార్ మరి కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది సార్, ఎలా ఉంది సార్ పరిపాలన ఏంటి అసలు? అంటే రోడ్లు ఇంతకుముందు బాగా చేసేవాళ్ళు రోడ్లు, ఇప్పుడు కొద్దిగా అంత స్లో అయిపోయింది. ఇంతకుముందు అంటే ఈ ప్రభుత్వమే ఉన్నప్పుడు రోడ్లు చాలా బాగా ఉన్నాయి. ఇప్పుడు కొద్దిగా స్లోగా చేస్తున్నారు. ఇంకొద్దిగా రోడ్లు కూడా బాగా చేస్తే బాగానే ఉంటుంది. మరి డెవలప్మెంట్ ఏంటి సార్? అంటే చదువుకున్న పిల్లల విషయాలు జాబ్స్ కల్పించడం కానీ ఏంటి అసలు ఎలా ఉందంటారు? అంటే చేస్తున్నారు, పర్వాలా. అంతకుముందు ఈ చంద్రబాబు నాయుడు అంత స్పీడ్ లేదు ఆయన దగ్గర. ఇప్పుడు బాగా స్పీడ్గా చేసేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడు స్పీడ్ తగ్గిపోయింది.